ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 19వ తేదీన తులారాశి వారికి మీరు చేసే ప్రతి పనిలో, ముఖ్యంగా వ్యాపారంలో, ఉద్యోగంలో ఏ విధంగానైనా ఒక మార్పు అనేది వస్తుంది. అలాగే ఇప్పటి వరకు మీరు నిశ్శబ్దంగా చేస్తున్న కృషి ఇప్పుడు ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగానైనా వీరికి ఈ రోజున అనుకూలతగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ రోజు నుండి మీకు మంచి ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఇక ప్రేమ ఆర్థికంగా ఏ విధంగా ఉంటుంది, ప్రేమలో ఉన్నవారికి ఎలా జరుగుతుంది, ఈరోజు ప్రేమ అనేది వీరికి ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకుంటారో ఇప్పుడు మనము తెలుసుకుందాం. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్న 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి స్క్రీన్ పైన ఉన్న మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు ఒక్క ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో కాల్ చేయండి. ఖచ్చితంగా పరిష్కారం అనేది సుబ్రహ్మణ్యం రాజు గారు చూపబడును. మీ జాతకం ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే మా వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో వీరికి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మీకు అర్థమవుతుంది. గోచర ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు మీరు ఉద్యోగంలోనైనా వ్యాపారంలోనైనా మీ పనిని గమనించి మీకు మంచి అవకాశాలు, ప్రశంసలు అందుకుంటారు. దానితో మీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు మాట్లాడే మాట తీరు, చేసే పని తీరు చూసి భవిష్యత్తులో మీ స్థానం అనేది మారబోతుంది. కాబట్టి ఆర్థికంగా ఈ విధంగా లాభం రాబోతుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా వీరికి ఎలా ఉంటుందంటే, ఆర్థికంగా ఎలాంటి నష్టాలు లేకుండా గతంలో చేసిన అప్పులన్నీ ఇప్పుడు తీరిపోయే ఒక మార్గం అనేది తలుపు తెరుచుకుంటుంది. దానివలన అప్పు అనేది తీరిపోయి సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగం చేయడానికి మీరు ఎక్కడైనా అప్పు తెచ్చినట్లయితే ఈ రోజు నుండి మీరు త్వరగానే, వీలైనంత వరకు త్వరగా అప్పు అనేది తీర్చేస్తారు. దానివలన తులారాశి వ్యక్తులు మనసు ప్రశాంతంగా ఉంచుకొని వీరు పనిలో లీనమై ఉంటారు. అలాగే ఈరోజు మీపై ఒక ముఖ్యమైన అధికారం అనేది మీ చేతికి వస్తుంది. అలాగే కష్టానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు, ఇలా నాకెందుకు జరుగుతుంది అనేవి పూర్తిగా మీకు అర్థమవుతాయి. అది కర్మఫలం మాత్రమే. కాబట్టి మీ కర్మఫలం అనేది తీరిపోయి సంతోషంగా ఉండే సమయం వచ్చింది. అలాగే కొన్ని బంధాలు దగ్గర అవుతాయి. దానివలన సంతోషం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలతో కలివిడిగా ఉన్నవారు వీరు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో ఎలాంటి విషయాలలో, కొత్త విషయాలలో మీకు ముఖపరిచయం అయినట్లయితే వారిని పూర్తిగా నమ్మకండి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వస్తువు కోసం వారు మీకు అందించే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగంలో మంచి ప్రశంసలతో పాటు పెట్టుబడులు కూడా పెట్టగలుగుతారు. దానివలన సంతోషంగా ఉంటారు. అలాగే ఈ రోజు నుండి ఉద్యోగ అవకాశాలు అనేవి వెంటనే వస్తాయి. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వీరికి బాధ్యతలు అనేవి ఎక్కువగా పెరగడంతో మీకు శారీరకంగా ఒత్తిడి అనేది కలుగుతుంది. కానీ మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. అలాగే వ్యాపారంలో, ఉద్యోగంలో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదా ఉద్యోగ మార్పు చేయాలనుకునే వారికి ఒక మంచి సమాచారం అనేది అందుతుంది. కొత్త అవకాశాలు అనేవి ఎక్కువగా వస్తాయి. కానీ దానిలో మీరు సరియైనదిగా ఎంచుకోండి. ముఖ్యంగా మీకు సమతుల్యత, సామరస్యం అనేవి రెండు పాటించినట్లయితేనే ఆర్థిక లాభాలు అనేవి వెంటనే వస్తాయి. గురువు బలం అనుకూలంగా ఉండడంతో వీరికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు బలం వలన విద్యార్థులకు మరియు ప్రేమికులకు
చాలా శ్రద్ధ అనేది పెరుగుతుంది, తెలివితో మాట్లాడుతారు. ఏది ఎలా ఉన్నా భాగ్యస్థానంలో గురుబలం ఉండడం వలన ఆర్థికంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే ఈరోజు ఖచ్చితంగా సాధిస్తారు. తులారాశి వారు చాలా గొప్పవారు. వీరికి స్నేహితులంటే చాలా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా వారి కోసం ఏదైనా చేస్తారు. ఎంత కష్టమైనా దానిని దాటించగల తెలివితేటలు వీరికి ఉంటాయి. అలాగే వీరి తెలివి చాలామందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మిథున రాశి వారికి ఈ రాశి వారి తెలివితేటలు ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. ఈ రోజు నుండి అదృష్టం అనేది మొదలవుతున్న రోజులు. అలాగే కొంతమంది వ్యక్తుల వలన మీకు జరగబోయేది ఎలా ఉంటుందో ఈ రోజు నుండి తెలుసుకోండి. అలాగే వీరి చుట్టూ ఉన్న వాళ్ళల్లో కొంతమంది వీరికి చాలా సపోర్ట్గా కూడా ఉంటున్నారు. కొంతమంది వ్యక్తులు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ ఈశ్వరుని దైవ బలం మీకు ఎక్కువగా ఉండడం వలన ఎవ్వరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా వీరికి అనేది నష్టం అనేది జరగకుండా ఉంటుంది. ముఖ్యంగా మీ పార్ట్నర్ కానీ, మీ భాగస్వామి కానీ మీపై చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందులో మీరు చేసే ప్రతి పనిలో వారికి కూడా శ్రద్ధ అనేది పెరుగుతుంది. పోతే ఈ రాశివారు ఈరోజు ప్రేమ, శృంగారం మరియు బ్యాలెన్స్కు ప్రాధాన్యతను ఇస్తారు. వీరు తమని తాము పూర్తిగా నమ్ముకొని ఉంటారు. ముఖ్యంగా శుక్రుని ప్రభావంతో ఆకర్షణీయంగా ఉంటూ నిజాయితీగా కూడిన బంధాన్ని కోరుకుంటారు. ప్రేమికుడితో లేదా ప్రేయసితో సమయం గడపడం, సంతోషకరమైన వాతావరణం కోసం ప్రయత్నించడం వీరికి సమయం అనేది దొరుకుతుంది. అలాగే మంచి అవకాశం వస్తుంది. అదేవిధంగా ఆరోగ్యం అనే విషయానికి వచ్చినట్లయితే ఆరోగ్య విషయంలో మీరు చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటారు. వాటిని అధిగమించండి. ప్రేమను ఒక కళగా భావిస్తారు మరియు భాగస్వామితో లేదా పార్ట్నర్తో మంచి సమయం గడపడానికి చాలా ఇష్టపడతారు. సంబంధంలో, జీవితంలో సమతుల్యత కోసం నిరంతరం కృషి చేస్తారు. అయితే ఫిబ్రవరి 18, 19వ తేదీలలో ప్రేమ, రొమాన్స్ ఎక్కువగా పెరుగుతాయి. అయితే 19వ తేదీన పరిసరాల్లో చిన్నపాటి ఒత్తిడి ఉండవచ్చు. అలాగే అనుకూలతలు కలిసి వస్తాయి. తులారాశి వారికి సాధారణంగా కుంభరాశి వారికి, సింహరాశి వారితో మెరుగైన ప్రేమ బంధాన్ని కలిసి ఉంటాయి. వీరికి శుక్రుడు ప్రభావం వలన ప్రేమ, వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. తులారాశి వ్యక్తులు ప్రేమ వివాహాలు ఎక్కువగా చేసుకుంటారు. మీ పార్ట్నర్తో సమయం గడపడం కోసం ఆఫీసు నుండి కూడా త్వరగా బయలుదేరడానికి అవకాశాలు ఉంటాయి. తులారాశి వ్యక్తులు ఏది చేసినా కలిసి రావడం లేదు, ఎలా చేసినా ఆర్థికంగా నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి అనుకునే వ్యక్తులు ఈ రోజు నుండి ఒక ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఫలితం అనేది వెంటనే కాకుండా త్వరగానే వస్తుంది. అది ఏమిటంటే మీరు ప్రతిరోజు సూర్య నమస్కారంతో జీవితం మొదలు పెట్టండి. తద్వారా మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పనిలో సమయాన్ని వృధా చేయకుండా, గతంలో చేసినట్లు ఎలాంటి తప్పుడు ఆలోచనలతో ముందుకు వెళ్లకుండా మీ జీవితం అనేది సంతోషంగా ముందుకు వెళ్ళండి.